అన్నారు. డీకే అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండబెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు. అమ్మ మహిళా సోదరిమణులు మహిళా మంత్రివర్యులు మరి ఈ మాటలు మీకు వినిపించలేదా? ఎందుకు స్పందించాలనుకోలేదు? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు? ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాద్ధాంతం చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు? మీరెందుకు అక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు? ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చున్నారు అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? మేము మహిళలం కాదా? ఈరోజు సీతక్క గారు గురించి సోషల్ మీడియాలో ఏదో వచ్చిందని ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందారే, మరి మేము మహిళా సోదరిమణులమే కదా, మేము ఆడబిడ్డలమే కదా, మరి ఎందుకు స్పందించలేదు? ఎక్కడ పోయింది మీ సంస్కారం అని సూటిగా వాళ్ళని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. మహిళలకు నిజంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసింది చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తారు అసలు మీరు మహిళలకి? అసలు కేసీఆర్ గారు మహిళల పట్ల చూపించిన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? గత 10 సంవత్సరాలలో మేము చెప్తేనేమో వినడానికి సిద్ధంగా ఉండరు, మేము ఏం చేస్తామో చెప్తే వినడానికి సిద్ధంగా ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఆశాలకి అందరు మహిళా సోదరిమణులే ఉంటారు, శాలరీస్ పెంచున్నాం, అంగన్వాడీ సోదరిమణులకి శాలరీస్ పెంచున్నాం, ఆర్పీలకి వాళ్ళకి హానోరియం ఇచ్చున్నాం, వివోఏలకి కూడా వాళ్ళు మహిళా సోదరిమణులే వాళ్ళకి ఇచ్చున్నాం. అదేవిధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. ఇలాంటి రక్షణ మహిళా సోదరిమణులకు ఉండాలని షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీహబ్ అనేది చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా వ్యాపారంగా ఎదగాలి, పారిశ్రామికంగా ఆలోచించి కేటీఆర్ గారు గౌరవ కేసీఆర్ గారు ఆదేశంతో వీహబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ కమిటీలలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చున్నారు. గురుకులాలు ఏర్పాటు చేస్తే 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే 60% అమ్మాయిల కోసమే గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఏర్పాటు చేయడం అనేది మహిళా సోదరిమణులకి అమ్మాయిలకు ఏర్పాటు చేయడం అనేది మన రాష్ట్రంలో జరిగింది. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చున్నాం, కేసీఆర్ గారు కిట్ ఇచ్చాం. అమ్మాయిలు పుడితే 13,000 అకౌంట్లు వేయడం జరిగింది. ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చున్నాం. ఇవన్నీ కేసీఆర్ గారు చేసుకొచ్చి ఒక రక్షణ వలయంగా మహిళా సోదరిమణులకు నిలబట్టేట్టు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఈ 8 నెలల్లో ఏం చేశారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 6 గ్యారెంటీలు అన్నారు, 16 హామీలు, అందులో ఒక్కటి చెప్తారు మీరు, ఏది? బస్సు ఫ్రీ బస్, సంతోషం, ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం. మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం. మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా, మహిళా సోదరిమణుల సంఖ్య పెరిగింది కదా, సపరేట్ బస్సెస్ నడిపించండి, మహిళా సోదరిమణులకి స్వాగతిస్తాం. కానీ 2,500 ఇస్తామన్నారు కదా మహిళలకి, ఎక్కడ పోయిందండి 2,500? ఉచిత గ్యాస్ అంటున్నారు కదా, ఎంతమందికి ఇచ్చారు ఉచిత గ్యాస్? ఇవన్నీ అడుగుతానేమో తట్టుకోలేరు, తట్టుకోకుండా టార్గెట్ చేస్తారు. ఈరోజు హరీష్ రావు గారు ఆఫీస్ మీద ఏదైతే అటాక్ చేస్తున్నారో ఏ మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు గౌరవప్రదంగా కేటీఆర్ గారు తప్పు దొరికినందుకు క్షమించమని అడిగి వారి సంస్కారం నిలబెట్టుకొని గొప్ప హుందాతనంగా ప్రవర్తించారు. అదే సంస్కారం మీకుంటే, అదే సంస్కారం మీ వాళ్ళకు ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మహిళా సోదరిమణులు, మా మహిళా మంత్రివర్యులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అక్క చెల్లెలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ హుందాతనాన్ని ప్రదర్శించమని మరొకసారి కోరుతా ఉన్నాను. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ సమావేశంలో ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, ఇంకో మాజీ మంత్రివర్యులు పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు వాణిదేవి గారికి, సుశీలారెడ్డి గారికి, అలాగే మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. గౌరవ మాజీ మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పారు. మహిళలకు సంబంధించి కేసీఆర్ గారి పాలనలో మహిళలను ఏ విధంగా గౌరవించుకున్నాం, కాపాడుకున్నాం. ఈరోజు ఒక మరి మహిళల మీద దాడులు కానీ మానభంగాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీ పత్రికల ద్వారానే చూస్తూ ఉన్నాం. మహిళా మంత్రులు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడే ముందు 8 నెలలుగా జరుగుతున్న సంఘటనల్ని కూడా ఖండించాలి, వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. మీకు నిజంగా ఇది ఉంటే
కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరియట్ కానీ అమరుల స్మృతి వనం కానీ